ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, మోదీ గారిని ఆహ్వానిస్తున్నారు శంకుస్థాపనకి అని మాట్లాడుకున్నాం. కానీ ఆయనతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం కూడా వెళ్ళడం, నిన్న వీళ్ళిద్దరూ సుదీర్ఘంగా భేటీ అవ్వడం ఏమైనా ప్రత్యేకత ఉందా? స్పష్టంగా కనిపిస్తుంది కదా. మొన్నే పిఠాపురంలో అన్ని సమస్యలు, రకరకాల వాదనలు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దాని మీద ఒక వివరణ ఇచ్చి ఉండాలి. వివరణ, సవరణ, ఒక విధమైన సర్దుబాటు. ఎందుకంటే మళ్ళీ తెలుగుదేశం నుంచి ఒక తీవ్రమైన ప్రతిస్పందనలు, ఖండనలు వస్తే ఓకే, సోషల్ మీడియాలోనో వాళ్ళ ప్రతినిధులు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది పొరపాటని, ఇట్లాంటివి తీవ్రంగానే వాళ్ళ అనుకూల మీడియా అని పేరు పొందిన దాంట్లో ముఖ్యమైన వాళ్ళే తీవ్రంగానే స్పందించారు. ముఖ్యంగా పిఠాపురం గురించి, వర్మ గురించి అలా మాట్లాడి ఉండకూడదని పేరెత్తకపోయినా, లేకపోతే ఇంకా అసలు 40 ఏళ్ల పార్టీని మీరు నిలబెట్టడం ఏంటి అన్నలాంటి మాటలు వచ్చాయి. మీరు మాట్లాడారు, నేను మాట్లాడాను, ఇదంతా జరిగింది. బహుశా వీటన్నిటి దీని తర్వాత కూడా నాగబాబు నుంచి కానీ ఏ ఒక్కరి నుంచి ఏం సర్దుబాటు రాకపోగా కొంతమంది దీని మీద మళ్ళీ కౌంటర్ ట్రోల్స్ చేయడము, లేదా పవన్ కళ్యాణ్ అనడమే చాలా అనవసరం అని అందరూ సనాతనం ఇదంతా ఎందుకు ఎత్తుకుంటారు అంటుంటే, కాదు అవతల మత రాజకీయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన ఇలా మాట్లాడడం చాలా అవసరమని ఒకటి కాదు, ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు సమర్థించే ఒక పెద్ద ప్రయత్నం. అంటే ఒక డిఫెన్స్లో ఉన్న జనసేనను కాపాడే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఈ సమయంలో బహుశా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆయన నిన్న అసెంబ్లీకి కూడా అటెండ్ అయ్యారు. మీరు చూస్తే కనుక అసెంబ్లీకి కూడా అటెండ్ అయ్యి చాలా జాగ్రత్తగా జవాబులు చెప్పి 1-2 సార్లు నవ్వి కొంచెం ప్లీజ్ చేసే ఒక ప్రయత్నం గట్టిగా చేశారు. సాయంత్రానికి వెళ్ళి చంద్రబాబుతో కూర్చున్నారు. మీరు చూడండి, సాధారణంగా పవన్ చంద్రబాబును కలిస్తే ఉప ముఖ్యమంత్రి దానికి ముందు నుంచి బోల్డ్ హైప్ ఉండేది. వెళ్ళి బయటికి రాగానే కనీసం మీడియా వాళ్ళు ఎదురు చూస్తుంటారు, ఫలానా అంశం చర్చించారు, లేదా నాగబాబుని ఎమ్మెల్సీని చేయటం గురించి మాట్లాడారు, లేదా పలానా నియోజకవర్గం గురించి మాట్లాడారు. ఏమి లేకుండా అంత సైలెంట్గా వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా మాట్లాడుకున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది కాబట్టి అదే ఉండొచ్చు. ఇంకోటి ఏమో ఢిల్లీకి చంద్రబాబు ఒకడే వెళ్ళటం ఇచ్చే సిగ్నల్స్ ఏంటి అంటే, ఒకవైపున వీళ్ళ బిల్డప్ బాగా ఎక్కువైపోయి పవనే అంబాసిడరు, పవనే రాయబారి అని ఇవన్నీ అంటుంటే ఈయన లేకుండా మళ్ళీ ఆయన ఒక్కడే వెళ్తే వచ్చేది ఏంటి, ఇలాంటి అనేక కారణాల వల్ల. ఇంకోటి ఏమో అమరావతి కోసం మేము కూడా చేసాము, అమరావతికి పిలవడానికి కదా వెళ్తున్నప్పుడు కూటమి మొత్తం రిప్రజెంటేషన్ ఉంటుంది. రెండోది మేము కూడా గొంతు కలిపాము, మా వంతు మేము సైతం అన్నదానికోసం కూడా పోతుండొచ్చు. కానీ నిజంగా అయితే ఇద్దరు కలిసి వెళ్ళినందుకు చెరొక 2 కోట్లు, చెరొక 200 కోట్ల చొప్పున ఒక 500 కోట్లను అమరావతికి తెస్తే కేంద్రం నుంచి సాయంగా మనం సంతోషించవచ్చు. ఇప్పుడు ఎంతసేపటికి ఆ ఉత్సవానికి రావటం, రీలాంచింగ్ అనేది తప్ప వీళ్ళ మధ్య జరగాల్సిన దాని గురించి, కేంద్రం నుంచి రావాల్సిన దాని గురించి మనకు స్పష్టత లేదు. మీరు ఇంకోటి గమనిస్తే అలా అడగబోతున్నారు అని కూడా ఇన్పుట్స్ లేవు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు శాసనసభలో మొన్న కూడా గత 5 ఏళ్ళు విధ్వంసమైంది, మళ్ళీ కేంద్రం సాయం చేయబట్టి నిలబడ్డామని ఆయన చెప్తారు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ నిర్మలా సీతారామన్ కలిసాము, అవి వచ్చాయి ఇవి వచ్చాయి చాలా వచ్చాయని. అప్పుడు మీరు కనుక చాలా పబ్లిక్ మెమరీస్ టూ షార్ట్ అని పక్కన పెట్టేస్తుంటారు. వైసీపీ అనుకూలంగా ఉందని, అవసరాన్ని మించి కేంద్రం ఇస్తూ ఉంది అని అనుకూలమైన మీడియాలో కథనాలు రావడం కూడా మనం చూసాం. ఎందుకు ఇస్తారు అసలు, ఇంత దుర్వినియోగం చేస్తుంటే మీరు ఎలా ఇస్తారంటే, వాళ్ళు చెప్పారు ఇచ్చారని, వీళ్ళు చెప్తున్నారు ఇచ్చారని, ఇద్దరూ చెప్తున్నా కానీ అక్కడ జరిగింది ఏమన్నా ఉందంటే జరిగింది మాత్రం ఏమీ లేదు. ప్రధానమంత్రి మరి వస్తే నేను నిన్నే అన్నాను కదా, ఈసారైనా మట్టి నీళ్లు కాకుండా కాస్త గట్టి సహాయం అందే పద్ధతి ఏదైనా చూడండి మహానుభావాన్ని వీళ్ళు అడిగితే చాలా బాగుంటుంది. మూడవది, మొన్నటి పిఠాపురం నేపథ్యంలో మరి కూటమి ఐక్యతను చాటే ఒక మాట, మెసేజ్ వాళ్ళు ఏమైనా ఢిల్లీలో ఇచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎందుకంటే కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో పవర్ను ప్రొజెక్ట్ చేసే ఒక ప్రయత్నం వాళ్ళు చేశారు కాబట్టి, ఇది జనసేన వాళ్ళు, చంద్రబాబు కూడా అవసరం ఉంది కాబట్టి అలాంటి జాతీయ స్థాయిలోనే ఇచ్చే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా మనం చూడాలి.